రాష్ట్రంలో సేఫ్టీతో పాటు లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలవుతోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మహిళల పేరు మీదే సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు. ఆడపిల్లల సంరక్షణ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహిళలందరూ బాగుండాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. సేవాభారతి తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 5K, 10K, 21K రన్ నిర్వహించారు. ఈ రన్లో 11,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆడపిల్లల భవిష్యత్తు, ఆడపిల్లల సంరక్షణ, ఆడపిల్లల సంక్షేమం, ఆడపిల్లలకు సంబంధించిన విద్యా అవకాశాల గురించి అందరం మాట్లాడుతూ ఉంటాం, ప్రత్యేకమైన ప్రస్తావన చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు సేవాభారతికి సంబంధించిన సంస్థ వారు మాటల వరకే పరిమితం కాకుండా మేమున్నాము అని ధైర్యం చెప్తూ ఆ పిల్లలను ముందుకు నడిపిస్తూ 9 సంవత్సరాల కాలం పాటు వారితో పాటు వారికి స్పాన్సర్ చేస్తూ ఉన్న అనేక కార్పొరేట్కి సంబంధించిన అధినేతలు కానీ, దీంట్లో వేలాది మంది వాలంటీర్స్కి సంబంధించి ఒక ప్రక్కన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ, ఇంకో ప్రక్కన వివిధ ప్రొఫెషన్స్లో వారు ఉద్యోగాలు చేస్తూ, మేము కూడా దీనిలో పాల్గొనాలని వాలంటీర్స్గా పనిచేస్తున్న వారికి అందరికీ కూడా మరి నిజంగానే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున అందరూ కూడా చేసి మనము మా ప్రభుత్వ లక్ష్యం కూడా ఆడపిల్లల సంరక్షణ, ఆడపిల్లల చదువు, ఆడపిల్లలకు సంబంధించిన సంక్షేమం మా ప్రధానమైన ధ్యేయం భాగంలోనే ఇలాంటి సంస్థలను తప్పకుండా ప్రోత్సాహం చేస్తాం.